అక్షర గణాలు చూద్దాం. మూడక్షర అక్షరాలతో ఏర్పడే గణాలను మూడక్షర గణాలు అంటారు. ఇవి 8 గణాలుంటాయి. అవేంటో చూద్దాం. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. 3 లఘువులు, 3 గురువులు. ఇలాగా చెప్పొచ్చు. ఒక సర్కిల్ వేసుకొని, ఒక స్టార్, ఒక ప్లస్ వేసుకొని 8 గణాలని సూచించుకోవడం మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ రకంగా చూద్దాము. మూడక్షర గణాలేంటో. ఆది గురువు. ఆది గురువు అంటే ముందు గురువు, తర్వాత 2 లఘువులే ఉంటాయి. ఇది భగణం. భగణానికి మనం గణవిభజన చేస్తే సున్నాతో కూడిన బంధము, బాధ్యత, వర్ధిని ఇవన్నీ గణవిభజన చేస్తే ఇది వస్తుంది. తర్వాత మధ్య గురువు. మధ్యలో గురువు, అటు ఇటు లఘువులు ఉంటాయి. జగణం అంటారు దీన్ని. తర్వాత ఈ రకంగా గణవిభజన చేసుకోవడానికి పదాలు. అంత్య గురువు. చివరిలో గురువు. మొదట్లో 2 లఘువులు, చివరిలో గురువు. సగణం. ఈ రకంగా పదాలు గణవిభజన చేస్తే ఈ రకంగా వస్తాయి. ఆది ఇప్పుడు గురువు అయిపోయింది, ఇప్పుడు లఘువు. ఆది లఘువు. మొదటి లఘువు, మిగతావి 2 కూడా గురువులే. యగణం. ఈ విధంగా గణవిభజన చేసుకున్నాను. మధ్య లఘువు. అటు ఇటు గురువు, మధ్యలో లఘువు. రగణం. సామాజం, మండవ, కుందనం, సారసం. అంత్య లఘువు. మొదటి 2 గురువులు, చివరిలో లఘువు. తగణం. ఈ రకంగా ఈ పదాలను గణవిభజన చేస్తే ఇవి ఇలా వస్తాయి. 3 లఘువులు. 3 లఘువులే కాబట్టి నగడం. ఈ విధంగా ఒత్తులు లేవు కాబట్టి అన్ని లఘువులే వచ్చాయి. 3 గురువులు. గురువులు మగణం. 3 గురువులు సంబంధం, గురువులు బంధుత్వం, సౌకర్యం, సౌందర్యం. ఈ విధంగా 3 గురువులే వస్తే ఈ రకంగా వస్తాయి. భజసలు గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. ఇవి భగణం, జగణం, సగణం. గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. మగణం అన్ని గురువులే ఉంటాయి. తర్వాత యా రాతాలు లఘు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. నగణం అంటే అన్ని లఘువులే ఉంటాయి. కింది పదాలకు లఘువు గురువులకు గురువులను గుర్తించండి. మనం ఈ పదాన్ని తీసుకున్నట్లయితే ఈ లఘువులు గురువులు ఎలా గుర్తిస్తామో చూద్దాం. ఈ జ అనేది చిన్న అక్షరం, పెద్ద అక్షరమా? ఇది ఒత్తు లేదు కాబట్టి జా చిన్నది. నా కూడా చిన్నదే. కాకి కొమ్ముంది, చిన్న అక్షరమే. ఇది కూడా చిన్న అక్షరమే. ఇవన్నీ కూడా లఘువులే వస్తాయి. ఇది కూడా చిన్న అక్షరమే అంటే హ్రస్వాక్షరం కాబట్టి ఇది లఘువు, ఇది లఘువు. ఇది కానీ దీర్ఘం ఉంది. దీర్ఘం అంటే దీనికి లఘువు. దేవత దాకి ఏత్వ దీర్ఘం కాబట్టి ఇది గురువు, లఘువు, లఘువు. కాలము కాకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు, లఘువు, లఘువు. కరము 3 లఘువులే. విస్తార అంటే తాకే తావత్తుంది ఇక్కడ.